కొంచెం బ్యాక్గ్రౌండ్ తో కట్టిన ఈ బిల్డింగ్ మేడం హై బిల్డింగ్. ఈ బిల్డింగ్ ని కూల్చిపోతున్నారు. ఈ బిల్డింగ్ ని కట్టేటప్పుడు ఒక్కొక్క నిజాలు బయటపడిన తర్వాత కోర్టు దాన్ని ఇక పగలగొట్టు అనే విషయం ఆర్డర్ ఇచ్చింది. డెమాలిషన్ చేసే ఆ కంపెనీ సేఫ్ ఎన్ఈఓ ఏజెన్సీ ఈ బిల్డింగ్ లో చాలా చోటుల్లో దాదాపు 1000 బాంబులు ఇన్స్టాల్ చేశారు. ఇంకొన్ని క్షణాల్లో ఈ బిల్డింగ్ పూర్తిగా కూల్చిపోయి నాశనం అవుతుంది. కానీ ఎలా? డింపుల్, మన రోస్ట్ అండ్ ఫోస్ట్ 100 ఎపిసోడ్స్ ఉన్నాయి. అందులో మా పర్ఫార్మర్ రింకు ఇస్ ద బెస్ట్ ఆప్షన్. దానికోసం ఏమైనా చేయొచ్చు. ఓకే, ఐ నో, అర్థమవుతుంది. కానీ నీకో విషయం తెలుసా? స్క్రిప్ట్ తో రింకుని డైరెక్ట్ అటాక్ చేశావు. విచ్ ఇస్ నాట్ గుడ్, ఐ ఫీల్. చూడు, మన అజెండా నిజంగా చాలా డిఫరెంట్. అదేంటంటే మన సాంగ్స్ వల్గారిటీని, సొసైటీ పైన ఇంపాక్ట్ ని మనం చూపిస్తున్నాం. కానీ నువ్వు చూసావా, అంతా ఆపోజిట్ గా జరుగుతుంది. బట్ యా డింపుల్, లాస్ట్ మినిట్ లో స్క్రిప్ట్ లో ఏ చేంజెస్ చేయలేవు. ముందు నువ్వు నా పాయింట్ అర్థం చేసుకో. సరే, ఓకే, డోంట్ వరీ. నేను టేక్ లో ఇంప్రూవైజ్ చేస్తాను, చూసుకో. ఓకే, 1 2 3 గో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోస్ట్ అండ్ ఫ్రోస్ట్. నేనే మీ డింపుల్, మీ యొక్క హోస్ట్. అవునండి, మీకు ముందే తెలిసుంటుంది, మేము మా ఛానల్లో కొన్ని నిజమైన మొహాల్ని చూపిస్తాం. వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి, రెండు మ్యాచ్ అవ్వవు. వీళ్ళని ఇలాగే వదిలేసామంటే ఫ్యూచర్ లో మనందరికి వీళ్ళు చాలా ప్రమాదం. ఈ రోజు ఎపిసోడ్ లో స్పెషల్ విషయం ఏమిటంటే మనం అందరం 100 అదే సెంచరీని కంప్లీట్ చేశాం. ఈ రోజు షో డెడికేషన్ తో ఉంది మనందరికీ తెలిసిన మన భోజ్పురి పర్ఫార్మర్ రింకు అక్కయ్య. హలో, అక్క అని ఎవరిని అన్నావు? రింకు అక్కయ్య ఫ్యాన్స్ కి కోపం వస్తుంది. కానీ రింకు అక్కయ్యే కదా? లేదా రింకు అక్క కాదు, ఒక డమ్మీ పీస్ అంట. నిన్నటి వరకు మన అక్కయ్య ఫెమినిస్టు, ఈ రోజు ఒంటి మీద బట్టలే లేకుండా దేవత. అవును, దేవత. అదేంటంటే కొన్ని సంవత్సరాలుగా ఆడవాళ్లు అరిచి చెప్తున్నారు మా సిస్టంలో కాదు, సొసైటీలో కావాలి ఈక్వల్ పార్ట్నర్షిప్ అని. రింకు అక్కాయ్ మగవాడితో సమానంగా మనకి దొరుకుతుందా? రింకు అక్క, ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్ టోటలీ. ఇప్పుడు విషయం ఏమిటంటే ఈ విజిల్ కొట్టే మనుషులతో ఇరుక్కున్నారు. వాళ్ళు మీతో పాటు మా అందరినీ కూడా డర్టీ ఇమాజినేషన్ లో చూస్తున్నారు. హలో మిశ్రా సార్, ఒక పక్క సోషల్ మీడియాలో మేడం హైస్ బిల్డింగ్ డెమాలిష్ గురించి చెప్తున్నారు, ఇంకోవైపు నిన్నొచ్చిన ఆ పిల్ల నా ఇమేజ్ ని ఇలా స్పాయిల్ చేస్తుందేంటి? ఎక్కడ ఉన్నారు మన ఫ్యాన్స్? నిద్రపోతున్నారా? మీడియాతో చెప్పండి, నేనిప్పుడు వెంటనే ఫ్యాన్స్ తో మాట్లాడతాను. ఇప్పుడంతా ఇది ఒక ట్రెండ్ అయింది, మనలాంటి ఫేమస్ సెలబ్రిటీని అవమానపరచడం. అలాగే ఫేమస్ అయిపోదాం. అదే ఏదో ఒక పిల్ల నన్ను రోస్ట్ అండ్ ఫ్రోస్ట్ అని అంది, నా పేరుతో వీడియో వేసింది, ఓవర్నైట్ ఫేమస్ అయింది, లైక్ సబ్స్క్రిప్షన్ కూడా దొరికాయి. సరే, ఏం జరిగినా నా మూలంగానే ఫేమస్ అయింది. కానీ మా ఫ్యాన్స్ కి ఓపెన్ గా రేపిస్ట్ అనేసింది. ఒకవేళ నా మనుషులైన నా సొంత ఫ్యాన్స్ కి కోపం వస్తే వీళ్ళ బిల్డింగ్ ఇమేజ్ బ్రేక్ అయితే ఏమవుతుంది? ఈ అమ్మాయి నా డింపుల్ని అవమానిస్తుంది. డింపుల్ ముందు వచ్చి నుంచోగలదా? అరే కాజల్, నువ్వెవరిని తిడుతున్నావమ్మా? దీన్నే నా సవతి గురించే చెప్తున్నాను. సవతియా? అమ్మా మీరు మాట్లాడద్దు. అమ్మా, మీ అబ్బాయి ఉన్నాడు కదా, దీని వీడియోస్ చూసి తన మైకల్లో పడిపోతున్నాడు. ఈ అమ్మాయి ఏమో డింపుల్ పేజ్ చెడగొట్టాలనుకుంటుంది. ఎవరినంటున్నావు? ఎవరు డింపుల్, ఎవరు నవీన్? డింపుల్ అంటే సోషల్ మీడియా స్టార్, కానీ ఈ అమ్మాయి మీ అబ్బాయికి సోషల్ మీడియా స్టార్. ఈ రోజు ఈవిడ్ని బయటికి పంపించలేదంటే చూడండి. ఏం చేస్తున్నావు నువ్వు? నీకెంత ధైర్యం ఉంటే రింకు పోస్టర్ ని చింపుతావు? నిన్ను ఇంటి నుంచి తరిమేస్తాను, అర్థమైందా? నన్ను ఇంట్లో బయట పంపించాలనుకుంటున్నావా? దాని పాటలు వినాలి,
చూడాలి, దాని డాన్స్ చూడాలి. మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు. ఎందుకు పెళ్లి చేసుకున్నానో చెప్పాలా? ఎందుకు చేసుకున్నావు? అయితే దాని ఫోటో బయట పడే. నాకంతా తెలుసు, ఇది నువ్వు మాట్లాడట్లేదు, ఆ డింపల్లే నిన్ను మాట్లాడనిస్తుంది. గురించి నువ్వేం మాట్లాడుకో. నువ్వు మాట్లాడక అర్థమైందా? ఈ పోస్టర్ నేను తీసి చెప్తాను. బయట పారేస్తావా కుదరదు, ఏం లేదా? చేస్తావు? నువ్వేం చేస్తావో చేసుకో. నీ పని చెప్తాను. పిల్లి ఎలుకలాగా గొడవ పడకండి. అరే ఈ రింకు ఆ డింపులు ఎవరైనా మీకు తిండి పెడతాయా? ఎప్పుడైతే ఆ ఫోన్ వచ్చిందో ఇంట్లో అసలు ప్రశాంతత అనేది లేకుండా పోయింది. ఏంటమ్మా నువ్వు? కాస్త ప్రశాంతంగా కూర్చో. ఇదిగో వాలేకుం సలాం. అంతా వింటూనే ఉన్నాను, కానీ నా వాయిస్ నొక్కేయాలంటే నేను ఒప్పుకోను. ఎవరైనా నన్ను ఎదిరించారంటే ఇక మీద వాళ్ళ పని ఫినిషే. మేడం హైస్ బిల్డింగ్ లో చాలా చోటుల్లో బాంబ్స్ పెట్టారు. డెమాలిషన్ చేసే కంపెనీ సేఫ్ అండ్ క్యూర్ ఏజెన్సీ నమ్మకాన్ని మనకిచ్చారు. సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీశారు అని అంటున్నారు. అప్పుడే సామాన్య మనుషులకి బ్లాస్ట్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగదు. సరిగ్గా 5 రోజుల తర్వాత ఈ మేడం హైస్ బిల్డింగ్ కూల్చి నేలతో సమానంగా అవ్వబోతుంది. లంచాలు తీసుకున్న వాళ్ళకి సరైన పాఠంగా ఇది మిగులుతోంది. బట్ ఎనీవేస్ దట్ వీడియోస్ గెటింగ్ లాట్ ఆఫ్ హిట్స్. రింకుకి ఇప్పుడు మండుతుంది చూడు. ఇలా చూడు, రింకుతో పాటు నాకు కూడా ఈ ఇష్యూలో నీకు సమస్య లేదు కదూ. మనం ఒక ఛానల్ రెడీ చేస్తున్నాం కదా, ఆటిల్లో మనం అమ్మాయి గురించి స్ట్రాంగ్ గా మాట్లాడాలి. ఇప్పుడు ముందుగా మనమే అమ్మాయికి వ్యతిరేకంగా నడుస్తున్నా. బట్ యునో, నాకు అనిపిస్తుంది మన ఈ స్టెప్ పాజిటివ్ గా తీసుకుంటుంది అని, మన థాట్స్ కి మర్యాద ఇస్తుంది అని అనుకున్నాను. కానీ ఇట్స్ ఓకే యా డింపుల్. అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాలను చూడాలి కదా. ఇంకా సోషల్ మీడియా ఉంది కదా, అదే చాలా ముఖ్యం. ఇక్కడే యాక్షన్ కి రియాక్షన్స్ ఉంటాయి, అప్పుడే వ్యూవర్స్ ఎక్కువ అవుతాయి. జాకే విషయం మర్చిపోయావా? ఎలా ఆ ఇన్సిడెంట్ మన ఛానల్ వ్యూస్ ని ఎక్కువ చేసిందో తెలుసా? అవును, అఫ్ కోర్స్. ఆ రౌడీలు వచ్చి మన ఆఫీస్ లో పెద్ద సమస్య చేశారు కదా, అది మర్చిపోయావా? సరే, నా ఇల్లు వచ్చింది. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ బాయ్. కానీ నన్ను కొలవడానికి నీకు డబ్బులు ఖర్చు అవుతుంది కదా కనిక. నేను చూస్తే భయంగా ఉంది. అలాగా? నువ్వు నాకు ప్రపోజ్ చేసావంటే? వెయిట్. మీ ఇద్దరి మధ్య అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక్క నిమిషం, నేనే చెప్తాను. అరే రే, ఆ విషయం నీ బ్రదర్ దగ్గరే అడుగు. నన్ను ఫ్లర్ట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. ఇస్ ఇట్? వెల్, డింపుల్తో నేను ఇప్పటివరకు చెప్పలేదు, కానీ బట్ మన ఇద్దరికి మధ్యలో అన్ని విషయాల్ని ఫిక్స్ చేసుకుందాం అనుకున్నాను. అందువల్ల మనం ఇప్పుడే ఫిక్స్ చేసుకుందాం. 1 సెకండ్. కనిక, ఐ లవ్ యూ. డింపుల్, ఇప్పుడు నేనేం చేయాలి? సో మేడం హైట్స్ బాగున్నాయి కదా, అప్పటి వరకు రాహుల్ విల్ లవ్ యూ. వెల్, 5 రోజుల్లో మేడం హైట్స్ పెరిగిపోతాయి. అందుకే అంటున్నాను, టేక్ ది బెస్ట్. బాయ్ డింపుల్. బాయ్. డింపుల్, హా? నేను నీకోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. ఎందుకు? నేను నీకోసం రెస్టారెంట్ ఇనాగ్రేషన్ ని బుక్ చేశాను. అమ్మా, ఇదంతా ఎవరు చేయమన్నారు? అరే ఏం పిల్లవమ్మా నువ్వు సెలబ్రిటీ అవుతూ వస్తున్నావు కదా, అది తలుచుకుని సంతోషపడు. అమ్మా, ఏ ఛానల్ ఓపెన్ చేయకు అని నువ్వు చెప్పావో అదే నన్ను ఈ లెవెల్ కి తీసుకొచ్చింది. అసలు నేనేమనుకున్నానంటే నువ్వు మోడలింగ్ చేయాలనుకున్నాను. నువ్వు ఛానల్లో ఫేమస్ అయినా సరే, మోడలింగ్ అయినా సరే, ఫేమస్ అవుతున్నావు కదా, దాని బెనిఫిట్స్ ని ఎంజాయ్ చేయడంలో తప్పేమీ లేదు. దాని ఇనాగ్రేషన్ కోసం ₹1,00,000 కూడా అమ్మా, ఇస్తున్నారు. మీలా నేను అనుకోవటం లేదు. అన్నిటికీ డబ్బు అంటారెందుకో? అంతకు మించి లైఫ్ లేదా ఏంటి? డింపుల్, అమ్మతో ఎలాగైనా మాట్లాడేది? తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో తెలుసా? కానీ నువ్వు? తెలుసు, దట్ షీ లవ్స్ మీ అలాట్. కానీ నాకు మీ చాయిస్ నాకేది ఇష్టం లేదు. రాను నా డింపుల్ ఎక్కువగా మాట్లాడుతుంది. ఈ విధంగా తనని ఎక్స్పోజ్ చేస్తే ఇంకా ఎప్పుడు తను అలా మాట్లాడదు. ఇంకా 2 రోజుల్లో మేడం హైవ్స్ బిల్డింగ్ డెమాలిష్ అవబోతుంది. డెమాలిష్ టీమ్ సేఫ్ అండ్ క్యూర్ ఏజెన్సీతో మాట్లాడారు. అప్పుడు ఈ బిల్డింగ్ డెమాలిష్ కోసం అక్కడక్కడ 1000 బాంబులు తయారు చేశారు అని. చుట్టుముట్టు ఉన్న బిల్డింగ్స్ అన్నిటినీ కవర్ చేయడం జరిగింది, వాళ్ళకి ఎలాంటి ప్రమాదం రాకూడదు అని.
ఇంత త్వరగా ఇంటికొచ్చి ఏం చేస్తున్నావు? ఎందుకో నువ్వు ఎవరి కోసమైనా వెయిట్ చేస్తున్నావా ఏంటి? నా ఇంటికి నేను రాకూడదా? ఏదో త్వరగా వస్తున్నట్టు మాట్లాడుతున్నావు. పని లేకపోయినా ఊరు బానే తిరుగుతున్నావు. మన పాప గవర్నమెంట్ స్కూల్కి వెళ్తుంది. నా మెళ్ళో బంగారు కూడా లేదు. తప్పుకో. అలాగైతే 7 గుర్రం మీద వచ్చే యువరాజుని వెతకొచ్చు కదా. ఆ, నువ్వే పని చెయ్యవు. నీ పని కూడా నేనే చెయ్యాలి. నువ్వు పనికి వెళ్తావా? ఆ డింపుల్ ట్రైనింగ్ నీకు సరిపోవట్లేదా? డింపుల్ ఉంది కదా, ఆడవాళ్ళని ఎలా బతకాలో తను ట్రైన్ చేస్తుంది. నువ్వు వెళ్ళి దాంతో కలిసి డాన్స్ చేస్తూ ఉండు. ఆడతాను. నేనేం చేస్తానో చూడు. ఆ డింపల్ని నువ్వు అంతగా నమ్ముతావు కదా. ఇదిగో చూడు, తన గురించి సోషల్ మీడియాలో ఏమొచ్చిందో చూడు. రింకు గురించి తప్పుగా మాట్లాడి అమ్మాయిల్ని అవమానించిన డింపుల్ ఇప్పుడు ఎలాంటి పని చేసిందో మీరే చూడండి. ఇవన్నీ తన మోడలింగ్ పాత ఫొటోస్. తన ఒంటి మీద అసలు ఒక్క గుడ్డ కూడా లేదు. ఏంటి మేతాజీ గారు ఇది? మా అమ్మాయి ఇనాగ్రేషన్ కోసం మీరు పిలిచారు. ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్స్ లేవు. ఇక్కడ ఎవరు నీళ్లు కావాలా కాఫీ కావాలని కూడా అడగలేదు. మేడం, ఇవాళ ఇనాగ్రేషన్ క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఇది నా కొత్త రెస్టారెంట్. మీ అమ్మాయితో ఇనాగ్రేషన్ చేసి నా హోటల్ని నేను దిగజార్చుకోలేను. ఏం మాట్లాడుతున్నారు మీరు? అదంతా మీకు తెలీదా? మీ అమ్మాయి వీడియో ఒకటి వైరల్ అవుతుంది కదా. డింపుల్, నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. నీ ఫ్యాన్స్ నీకే సపోర్ట్ గా ఉన్నారు. కానీ నాకు ఫుల్ నమ్మకం ఉంది, ఈ ఫేక్ వీడియోని ఆ రింకువే చేస్తుంటుంది. పాపం డింపుల్, నేను పరువంతా మేడం హౌస్ బిల్డింగ్ పగిలిపోకముందే ఎగిరిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో మేడం హౌస్ బిల్డింగ్ డెమాలిష్ అవ్వబోతుంది. ఎలా వాళ్ళు చాలా ఇల్లీగల్ గా ఈ బిల్డింగ్ ని కట్టడం జరిగిందో ఆ బిల్డర్స్ కి శిక్ష పడాల్సిందే. మనుషులు శిక్షించపోతే ఎలాంటి వ్యతిరేకంగా ఆఫీస్ కి వెళ్తున్నానమ్మా. ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా? ఈ రోజు కూడా నేను ఊరికే ఉన్నానంటే ఆ వీడియో ఫేక్ కాదు అని నమ్ముతారు. ఇక అమ్మా, నేను అందరికీ సమాధానం చెప్పాలి. మీ ఆఫీస్ కూడా మేడం బిల్డింగ్ కి పక్కనే కదా ఉంది. 2 గంటలకు రమ్మని చెప్పి బిల్డింగ్ ని కూల్చేస్తారు. అలాగే 2 గంటల నుంచి ఎలక్ట్రిసిటీ వాటర్ సప్లై కూడా నిలిపేస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు అసలు ఏం చేస్తావు? పోలీసులు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రాకూడదని కూడా చెప్పారు. అమ్మా, అది 2:30కే జరిగేది. నేను ఇంతకు ముందే రీచ్ అవుతాను. నువ్వు టెన్షన్ పడకు, సరేనా? కానీ డింపుల్, అన్నయ్య, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇంకా 48 అవర్స్ లో లంచంతో కట్టిన ఈ బిల్డింగ్ మేడం హౌస్ బిల్డింగ్ డెమాలిష్ అవ్వబోతుంది. మేడం హౌస్ బిల్డింగ్ పూర్తిగా నాశనం అయిపోయింది. చుట్టుముట్టు కూడా దుమ్ముతో నిండిపోయింది. ఆకాశంలో పక్షులు కూడా భయంతో అల్లాడిపోతున్నారు.
సార్ మేమేమనుకున్నామంటే ఆఫీస్ క్లోజ్డ్ గానే ఉంటుందని, కానీ సూపర్ డింపులే కాల్ చేసి చెప్పింది ఈ రోజు మనం అందరం మీట్ చేద్దామని. ఎందుకంటే తను ఒక కొత్త వీడియో చేసి ఇంకొకే సమాధానం చెప్పాలనింది. ఏంటది? అది సార్ తను పాపం దానికి ఆపోజిట్ గా డింపుల్ ఫేక్ వీడియోని ఇలా స్ప్రెడ్ చేశారు. సార్ డింపుల్ చాలా హర్ట్ అయింది. తనకు అసలు ఏమీ అర్థం కాలేదు. తన ఒకే ఒక ఫోన్ కాల్ వల్ల టోటల్ క్రూ రెడీ అయిపోయాడు సార్ తన్ని కలుద్దామని. ఇంకా మేమందరూ డెమాలిషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నాం. కానీ డింపుల్ ఇక్కడికి వచ్చి ఇలా, నేను ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. పేలుడు మీ బిల్డింగ్లోనే జరిగింది. ఆయన నీకేం వినిపించలేదా? సార్ నేను అనుకున్నాను మేడం హై బిల్డింగ్లోనే బ్లాస్ట్ జరిగిందని. బిల్డింగ్లో అందరి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నాను సార్. 2 బిల్డింగ్స్లో ఒకేసారి బ్లాస్ట్ జరిగింది. మేడం హైట్స్ బ్లాస్ట్ వల్ల అందరూ ఏమనుకున్నారంటే అదే బ్లాస్ట్ అయిందేమోనని. ఆ బిల్డింగ్ 1000 మీటర్ల దూరంలో ఉంది. అక్కడున్న ఎక్స్ప్లోసివ్ యాక్సిడెంట్లీ డింపుల్ ఉన్న బిల్డింగ్ లోకి వచ్చి పడిందా, బ్లాస్ట్ అయ్యిందా? సార్ వేరే ఎక్కడ అంతగా డ్యామేజ్ అవ్వలేదు సార్. అలాగే ఏజెన్సీ వాళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ పూర్తిగా తీసుకున్నామని చెప్పారు. ఎలక్ట్రిసిటీని కూడా కట్ చేశారు, అది మనకు తెలుసు. అన్ని సీసీటీవీలు ఆఫ్, వాయిస్ ట్రాక్ ఇంకా ఏది కూడా మన దగ్గర లేనప్పుడు ఏది పట్టుకోలేం కదా. సార్ విట్నెస్ ఏం దొరకలేదు, ఎందుకంటే అందరూ ఇంట్లో ఉన్నారు కాబట్టి. ఫారెన్సిక్ టీం ఎక్కడ? అందవే సార్. మీడియా అందరినీ దూరంగా తీసుకెళ్ళిపోండి. మేడం హౌస్ లో జరిగిన బ్లాస్ట్ వల్ల నిర్మాణంలో ఉన్న ఇంకో బిల్డింగ్ కూడా బ్లాస్ట్ అయింది. ఇదిగో చూడండి, ఇదే ఆ బిల్డింగ్. చూస్తున్నారు కదా, డింపుల్ అనే అమ్మాయి మరణించింది. నిజానికి ఆ అమ్మాయి భోజ్పురి రింకు అని ప్రశ్నించింది, అతన్ని నిలదీసింది కూడా. ఆ తర్వాత డింపుల్ కి సంబంధించిన అశ్లీల చిత్రాలు నెట్ లో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత ఆ ఫోటోస్ ని ఫేక్ చేశారు. హే కాజల్, తీసుకో లడ్డు. గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. డింపుల్ చనిపోయింది, అది గుడ్ న్యూస్ నీకు? నేనైతే వేరే గుడ్ న్యూస్ తెచ్చాను. నాకు పని దొరికింది. ఇకపై నీకు కావాల్సినవన్నీ నేను తెచ్చి పెడతాను. మన పిల్లోడు ఇక మీద మున్సిపాలిటీ స్కూల్లో చదవడు. వీడు తిను. సార్ డింపుల్ వీడియో వైరల్ అయిన 2 రోజుల తర్వాత తను అలా చనిపోవడం, టైమింగ్ ఇంకా లొకేషన్, ఇలాంటివన్నీ కలిసి ఒకేసారి ఎలా జరుగుతాయంటారు? చూస్తుంటే ఈ కేసు నాకు ఎలా అనిపిస్తోందంటే వేరే ఏదైనా. సార్ డింపుల్ టీం ఏం చెప్తున్నారంటే తన వీడియో వైరల్ కావడం వల్ల దానికి కారణం రింకు. సోషల్ మీడియాలో అందరూ క్లియర్ గా చెప్తున్నారు రింకు ఏ కిల్లర్ అని. సోషల్ మీడియా ఒపీనియన్తో కేసుని సాల్వ్ చేయలేం. మనం పర్సనల్గా అక్కడికి వెళ్ళి విచారణ జరపాలి. డింపుల్ ఆఫీస్లో బ్లాస్ట్ జరిగింది కదా, దానికి కారణం ఏంటో చూడాలి. సార్ నేను ఖచ్చితంగా చెప్పగలను. మేడం హైట్స్ బిల్డింగ్లో జరిగిన పేలుడు వల్ల మిగతా ఏ బిల్డింగ్స్కి ప్రాబ్లం అనేది లేదు సార్. ఎందుకంటే అది ఎక్స్ప్లోషన్ సైట్ నుంచి 1000 మీటర్ల దూరంలో ఉంది. చూడండి, మాకు ఏం తెలిసిందంటే డింపుల్ ఆఫీసులో ఎక్సలెంట్ ఎక్స్ప్లోసివ్ ట్రేసెస్ దొరికాయి. సేమ్ ఎక్స్ప్లోసివ్స్తోనే మీరు మేడం హైట్స్ని డెమాలిష్ చేశారు. దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్పిరసీ సార్. మా కంపెనీ గురించి ప్రశ్న అడిగే ముందు నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి. మేము ఎన్ని ఎక్స్ప్లోసివ్స్ అయితే వాడామో అవన్నీ కూడా బ్లాస్ట్ అయిపోయాయి. డెమాలిషన్ తర్వాత మా టీం వాళ్ళు అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేశారు. ఎందుకంటే తర్వాత వేరేది పేలకూడదు కదా, అందుకని. డింపుల్ మా టీంకి ప్రాణంగా ఉండింది. తన హార్డ్ వర్క్, తన ప్యాషన్. ఆ సేఫ్ అండ్ సెక్యూర్డ్ కంపెనీనే గవర్నమెంట్ సాయంతో ఈ పనులు చేస్తుంది. చూడు నాన్న, ఈ ఎక్స్ప్లోషన్ అనే పేరుతో వాళ్ళు పబ్లిక్ కంట్లో మట్టి కొట్టాలనుకుంటున్నారు. సార్ ఇది డింపుల్ ఆఫీస్లో జరిగిన డీటెయిల్ పోస్ట్మార్టం రిపోర్ట్ సార్. క్రైమ్ సీన్లో దొరికిన ఆధారాలు అంటే వైర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఇంకా టైమర్ స్ట్రెసెస్ దొరికాయి. అంటే ఇదొక సెపరేట్ బాంబ్. అలాగే డింపుల్ బాడీ డ్యామేజ్ అయిందని బట్టి నిర్ధారణ అయిన విషయం ఏంటంటే తనకి బాంబుకి కొన్ని అడుగుల దూరమే ఉందని. ఇది క్లియర్లీ ప్లాన్డ్ మర్డర్. ఎవరో కావాలనే డింపుల్ ఆఫీస్లో బాంబ్ పెట్టారు, కావాలనే టైం కూడా ఫిక్స్ చేశారు. అప్పుడే మేడం హైట్స్ డెమాలిష్ అవుద్ది. 2 బ్లాస్టుల్లోనూ ఈ మర్డర్ గురించి అనుమానం ఎవరికి రాదు. అలాగే ఫారెన్సిక్ వాళ్ళ సందేహం ఏంటంటే బహుశా ఆ బాంబుని సరిగా అసెంబ్ల్ చేయలేదేమోనని. చేస్తుంటే చుట్టుపక్కల ఆఫీసులు కూడా డ్యామేజ్ అయ్యేవి. కరెక్ట్గా అసెంబ్ల్ చేయలేదంటే? అంటే సార్ బహుశా ఆ బాంబుని అసెంబ్ల్ చేసిన వ్యక్తి అంత ఎక్స్పర్ట్ కాదు. అంటే అతను కొత్తగా బాంబులు తయారు చేయడం నేర్చుకున్నవాడు. కొత్తగా బాంబు రెడీ చేసేవాడు ఎవడై ఉంటాడు? ఎవరు అసలు డింపుల్ని చంపడం కోసం ఇటువంటి పని చేసి ఉంటారు? ఏంటన్నా అసలు మీరేం చూస్తున్నారు? అరే డింపుల్ మీ కూతురే కదా, ఏంటిది? అలా చూడడం తప్పా కాదా?
అసలు ఏం మాట్లాడుతున్నావు? నేను తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటంటే ఇలాంటి వీడియోస్ని అసలు ఎవరు వైరల్ చేస్తున్నారని. నువ్వు ఎవరని నాకు బాగా తెలుసు నాన్న. నా తలరాతో ఒకసారి చూసావా నాన్న? నువ్వు నాకు తండ్రిగా అయ్యా. బయట పోలీసులు డింపుల్ అలా చేసి హంతకుని వెతుకుతున్నారు. కానీ ఎవరికి తెలుసు ఆ వ్యక్తి ఇంట్లోనే ఉన్నాడేమో. రాహుల్, సరే, వాడి దగ్గర అసలు ఏ ఉందని నీకు నచ్చాడు? ఈ వయసులో నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నా జీవితం మీద నాకు అసలు అధికారం అనేది లేదా? హక్కు ఉంది, నీకు పూర్తి హక్కు ఉంది. కానీ నీ డెసిషన్స్ ని నాపై తోచడం ఎలాంటి హక్కు లేదు. హీఈస్ నాట్ మై ఫాదర్. ఐ విల్ నాట్ కాల్ హిమ్ డాడ్. హీ ఈస్ జస్ట్ యువర్ లవ్. సారీ, మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడే హక్కు నాకు లేదు. అయినా సరే నేను ఒక విషయం చెప్పి తీరాలి. డింపుల్, ఇలా చూడు, మనం ఇప్పుడందరూ ఒకే ఫ్యామిలీగా ఉంటున్నాం. నా కొడుకు రాహుల్ నీ బ్రదర్. చూడు, నాకిదంతా చాలా ఆడ్గా అనిపిస్తోంది. నాకు తెలీదు అదేంటంటే మనం కలిసి బతకగలమా లేదా అని నాకు తెలియటం లేదు. నేను అసలు మిమ్మల్ని పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నువ్వు కూడా నన్ను హర్ట్ చేస్తున్నావా? నీకు తెలుసు కదా డింపుల్ ఎప్పుడు కూడా నన్ను ఒక తండ్రిగా అక్సెప్ట్ చేయలేదని. అందుకు నన్నేం చేయమంటారో మీరే చెప్పండి. ఓన్లీ భర్త మాత్రమేగా. కొంచెం కొంచెంగా నా కూతుర్ని నేను దూరం అవుతున్నాను. మా దగ్గర నుంచి డింపుల్ ని లేకుండా చేసిన వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. డింపుల్ కి న్యాయం దొరికేంత వరకు మేము ఆరిచి మరీ చెప్తాం. ఇలాంటి వాళ్ళ బెదిరింపులకంతా మేము మా నిజమైన వాయిస్ ని మర్చిపోలేము. వాట్?